ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం గురించి అందరూ మాట్లాడుతున్నారు. వర్షాలు ఆలస్యంగా రావచ్చు, మధ్యలో ఎండలు కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వరి రైతులు ఏ నిర్ణయం తీసుకోవాలి? సాంప్రదాయ పద్ధతులు సరిపోతాయా, లేక ప్రకృతి వ్యవసాయంలో మరో మెరుగైన మార్గం ఉందా? నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామం. నా పేరు వెల్లూరు శ్రీనివాసరావు. నేను ప్రకృతి వ్యవసాయం 2016 నుంచి చేస్తూ ఉన్నాను. ఈ ప్రశ్నలకు కేవలం అభిప్రాయాలతో కాదు, క్షేత్రస్థాయిలో శాస్త్రీయ ఆధారాలతో సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు మన అనకాపల్లి డిపిఎం శ్రీ లచ్చన్న గారు. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ లచ్చన్న, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అనకాపల్లిలో పనిచేస్తున్నానండి. ఈరోజు ఏదైతే మన దిబ్బపాలెం గ్రామంలో శ్రీనివాస్ గారు అటువంటి మన ఎఫ్ఎంటి ఫీల్డ్లో నూతనంగా ఏదైతే మన డ్రోన్ ఇంప్లిమెంట్తో మనం ఖచ్చితంగా వరి విత్తనాలని వేసే ప్రయోగంలో ఒక 3 రకాలుగా మనం తయారు చేసాము. ఉన్న ఏదైతే 9 వరుసల్లో ఒక 5 నుంచి 6 వరుసల వరకు మన ధాన్యం విత్తనాన్ని వేసి ఆ చివర ఈ చివర పల్సెస్ని వేస్తూ మనము చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఈ వరుసల రూపంలో ఇది పడుతుంది. ఇలాగా ఒక 3 మడులు వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మడిని ఖచ్చితంగా రైతులకి తెలియాలి అన్న ఉద్దేశం మీద ప్యాడీ విత్తనాన్ని, వరి విత్తనాన్ని సీడ్ పెలటైజేషన్ చేసి మనం ప్రయోగాత్మకంగా అదేవిధంగా అందులో ఉన్న కందులు, బొబ్బర్లు, తర్వాత ఏదైతే మినుముల్ని కూడా సీడ్ పెలటైజేషన్ చేసి ఈ పద్ధతిలోనే అది ఒక 5 వరుసల్లోను ఇది అటు చివరి వరుసల్లో ఈ సీడ్ పెలటైజేషన్ ద్వారా ఇక్కడికిక్కడే తయారు చేసి మనం వేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే ఈ సీడ్ పెలటైజేషన్ అనేది ఖచ్చితంగా మన బంకమట్టు 3 పట్టించడం జరిగింది. అదేవిధంగా ఘనజీవామృతం 2 పట్టించడం జరిగింది. అదేవిధంగా బూడిద 1 పట్టించి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దీన్ని ఇప్పుడు మనము ఈ లైన్ సోయింగ్ పద్ధతిలో వేయించడం జరుగుతుంది. వాళ్ళ తాలూకా ఏదైతే శ్రీనివాస్ తాలూకా ఫాదర్ మదర్ కూడా స్వయంగా చూసి ఈ విధంగా చేయడాన్ని వాళ్ళు చూశారు. ముఖ్యంగా ఈ పద్ధతులన్నీ మనం చేయడానికి రైతుకు డిఫరెన్స్ తెలియాలి. మామూలు వరి విత్తనానికి ఎదవేసే పద్ధతికి సీడ్ పెలటైజేషన్ చేసిన పద్ధతికి ఒక మడి అంతా కూడా మనం ఇవ్వడం వల్ల వాడు కంపల్సరీగా మొక్క ఎదుగుదలలో కానీ దిగుబడిలో కానీ చీడపీడల నుంచి ఎలా తట్టుకుంటుంది, వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఎలా తట్టుకుంటుంది, లాస్ట్ ఫైనల్గా దిగుబడి ఏ విధంగా పెరుగుతుంది అన్నది కూడా ఖచ్చితంగా గమనించడం కోసం అనేసి ఈ ఎక్స్పెరిమెంటల్ ప్లాట్స్ కింద ఒక 1/2 ఎకరా వరకు ఈ సీడ్ పెలటైజేషన్ ద్వారా మనం వేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దీన్ని ఒక ప్రయోగాత్మకంగా తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్ స్టోరీగా తయారు చేసి రైతులందరికీ కూడా దీని ద్వారా ఒక మోడల్ ప్లాట్గా చూపించి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూశారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అనేది ఇంకా మనం వీళ్ళకి వచ్చి చెప్పవలసిన పని కూడా ఉండదు. ఏదైతే కృషి విజ్ఞానం ద్వారా ఇచ్చినటువంటి ట్రాక్టర్ ప్లస్ వాళ్ళ తాలూకా లైన్ సోయింగ్ ఇంప్లిమెంట్ ద్వారా మనం వేయించడం జరిగింది. అది కూడా గంటకు 1200 రూపాయలు అన్నారు. కాబట్టి దాన్ని కూడా తీసుకొచ్చి అరిపాలెం నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ రైతుల్ని ఖచ్చితంగా ప్రతి స్టేజ్ కూడా మనం జర్మినేషన్ నుంచి పంట కోసేంత వరకు ప్రతి స్టేజ్ కూడా ఐడెంటిఫై చేసి గుర్తించి ఇక్కడున్న ఐసీఆర్పి కానీ ఎఫ్ఎంటి కానీ దీన్ని ఒక డేటాబేస్ కింద కూడా తయారు చేసి ఇస్తారు. దీన్ని బట్టి ప్రతి రైతుకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మన డిఎంటిటి శ్రీనివాస్ గారి పొలంలో అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ గా అంటే ఆన్ ఫార్మ్ యాక్షన్ రీసెర్చ్ ఓరియంటెడ్ గా చూసుకుంటే మనకి ఎల్నినో ఉన్న నేపథ్యంలో గౌరీ ఈవీసీ సార్ ఆదేశాల మేరకు విత్తన గుళికలతో అంటే వరి విత్తన గుళికలు ప్లస్ అనుబంధ పంటలు పల్సెస్ కూడా విత్తన గుళికలతో వరుస క్రమంలో వేయాలనే ఉద్దేశంతో ట్రాక్టర్ మౌంటెడ్ సీడ్ డ్రిల్ తో మనం ఈ విధానంలో ప్లాట్స్ వేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక ప్లాట్ అంతా కూడాను వరి మరియు అనుబంధ పంటల పల్సెస్ విత్తన గుళికలు లేకుండా వేయడం జరిగింది వరుసలలో. అలాగే ఒక మడిలో వరి విత్తన గుళికలు చేసి మరియు అనుబంధ పంటల పల్సెస్ కూడా విత్తన గుళికలు చేసి వరుస క్రమంలో వేయడం జరిగింది. అలాగే ఇంకా థర్డ్ ప్లాట్ లో చూసుకుంటే కనుక వరి విత్తన గుళికలు మరియు అనుబంధ పంట విత్తన గుళికలు కూడా బ్రాడ్కాస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందనే విధానంలో కూడాను ఒకటి ట్రయల్ ప్లాట్ వేసాం. ఈ విధంగా ఈ 3 ప్లాట్లు కూడా మన డిఎంటిటి శ్రీనివాస్ గారు పొలంలో వేయడం జరిగింది. గౌరవ మనకి ఈవీసీ సార్ ఆదేశాలు మనకి ఎల్నినో ఉన్న నేపథ్యంలో వర్షాలు తక్కువ పడతాయనే ఉద్దేశంతో వీటి యొక్క గ్రోత్ కావచ్చు, దీని యొక్క ప్లాంట్ రెస్పాన్సెస్ కావచ్చు, ఈ అనుబంధ పంటలు ప్లస్ వరి విధానం ద్వారా వెళ్తే గనక రైతుకి ఒక పంటైనా వస్తుంది. ఎందుకంటే బహుళ పంటలు కలిపి వేస్తున్నాం కాబట్టి ఒకవేళ వర్షాలు పడకపోతే మనకి ఈ ఏదైతే అనుబంధ పంటలు వేసామో వాటి నుంచి ఆదాయం తీసుకోవచ్చు. వర్షాలు పడిన ఎడల ఇవన్నీ కూడా అనుబంధ పంటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి సేంద్రియ పదార్థంగా మారుతాయి. అంటే అవన్నీ కూడా డికంపోజ్ అయ్యి
సో ఈ విధానంలో ఏం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవడానికి ఒక విధంగా ఒక ట్రయల్ లాగా ఈ విధానంలో ఈవేళ మనం తీసుకొని వెళ్తున్నాము. సో ఒక బహుళ పంటల కాంప్లెక్స్ మిక్చర్ కనుక మనం తీసుకొని వెళ్తే ఫీల్డ్ లో ఒక పంట ఇంకొక పంట ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయి. సాయిల్ కన్జర్వేషన్ కావచ్చు, మాయిశ్చర్ కన్జర్వేషన్ కావచ్చు, ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఎలాంటి స్ట్రెస్ వచ్చినప్పటికీ కూడా ది ఎక్స్చేంజ్, అవి మాయిశ్చర్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, అలాగే న్యూట్రియంట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో ఇన్ బిట్వీన్ ఒక సింక్రోనీ ఉంటుందనే ఉద్దేశంతో ఇలాగా బహుళ పంటల మిశ్రమాన్ని ఒక సీడ్ మిక్చర్ గా ఒక ప్లాట్ లో వేస్తే ఏ విధంగా మనం ఒక ఎల్నినో నుంచి మనం బయటపడవచ్చు అనే వరి ఇప్పుడు కూడా సింగిల్ గా వేస్తారు. ఉత్తర కోస్తా అంతా కూడా వరి ఏకపంటగా ఉంటది. ఇప్పుడు వరి అది కూడా ఎక్కువగా వెళ్తున్నారు బికాజ్ ఆఫ్ తక్కువ రెయిన్ఫాల్ పడుతున్న నేపథ్యంలో. సో దాంట్లో భాగంగా మన ఏపీసీఎన్ఎఫ్ క్లస్టర్ గ్రామాల్లో ఈ వరి ప్లస్ ఈ పల్సస్ మిక్చర్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతోంది. అది వేసిన రైతులు కూడా ఇప్పటికి మంచి రెస్పాన్సివ్ గా ఉన్నారు. చాలా బాగా గ్రోత్ వచ్చింది సార్, వరి ఉంది, పల్సెస్ కూడా మాకు కనిపిస్తున్నాయి అడపాదడప పడిన వర్షాలకి. సో ఇలాగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఆల్ఫామ్ రీసెర్చ్ ట్రయల్ మనకి బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ ని అలాగే ఇన్సైట్స్ ని ఇస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ మన గౌరవ డిపిఎం గారు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో అలాగే మన ఎఫ్ఎంటీ టీమ్స్ అందరూ కూడా విత్తన గుళికలు చేశారు. గౌరీ ఈసీ సార్ మా అధ్యయన మేరకు విత్తన గుళికలు క్యాంపెయిన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఆన్ ఫార్మ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ట్రయల్ వేయడం, ఇలాగా రీజనల్ టెక్నికల్ టీమ్ ద్వారా మేము పాల్గొనడం, దీన్ని ఫర్దర్ గా అబ్జర్వేషన్స్ కూడా మన ఎఫ్ఎస్ మెంటర్స్ ద్వారా కూడా తీసుకుని వెళ్ళడానికి మన లక్ష్మణ్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. సో ఈ విధంగా ఒక రీసెర్చ్ జరిగి ఒక విధమైన అనుభవాన్ని కనుక మనం తీసుకుని వెళ్తే రానున్న రోజుల్లో రైతులకి ఇదంతా కూడా ఎక్కువగా విస్తరణలో తీసుకోవడానికి వీలుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.